హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో గసగసాల హల్వా రెసిపీ నేర్చుకుందామండి. మనలో ఇది చాలామందికి తెలియదు. నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ చేసుకుంటూ ఉంటారండి. మా హౌస్ ఓనర్ ఆంటీ ఈ రెసిపీని నాకు నేర్పించారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను అరకప్పు గసగసాలు తీసుకున్నానండి. ఇవి చాలా చాలా మంచిది హెల్త్కి. బోన్ స్ట్రెంత్ ఇస్తుంది, డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, ఫర్టిలిటీకి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే జింకు ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి మన ఐ సైట్ అంటే మన కళ్ళు స్పష్టంగా కనపడటానికి హెల్ప్ చేస్తాయి. అలాగే ఇండైజెషన్ తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేస్తుంది. అలాగే కిడ్నీ స్టోన్స్లోను, డయాబెటిక్స్ ట్రీట్మెంట్స్లోనూ యూస్ అవుతుంది. అంతేకాకుండా మన కూరలు గుమగుమలాడటానికి ఎంతో యూస్ అవుతాయి కదా గసగసాలు. సో ఈ గసగసాలు నేను అరకప్పు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బాదం పప్పులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం 4-5 గంటలు బాగా నానబెట్టుకోవాలి. ఇక నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి. గసగసాలు మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు అనమాట. గసగసాలు ములిగేంత వరకు నీళ్ళు పోస్తే సరిపోతుంది. తర్వాత రోజు బాదం పప్పుల్ని ఇలా తొక్క తీసుకోవాలి. మనం ఈజీగా తొక్క తీయాలంటే బాగా వేడిగా ఉన్న నీళ్ళల్లో వేసేసి 10 నిమిషాలు ఉంచితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, జస్ట్ ప్రెస్ చేస్తే పొట్టు వచ్చేస్తుంది. చాలా ఈజీగా మనం ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన ఈ గసగసాలని అలాగే మనం ఒలిచిపెట్టుకున్న బాదం పప్పుల్ని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లోనే 2 యాలక్కాయలు కూడా వేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయలేదండి, వాటితోనే సరిపోయింది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి పొయ్యి మీద పెట్టేసి అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడిన తర్వాత ఒక 4-5 బాదం పప్పులు ఇలా క్రష్ చేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. అంటే పచ్చివాసన అంతా పోవాలన్నమాట. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. వేడి పాలు కూడా వేసుకోవచ్చు, మీరు పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు. కానీ కాచిన పాలు అయితే తొందరగా మనకి హల్వా రెడీ అయిపోతుంది. ఇలా కాచిన పాలు వేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాల పైన ఉడికించుకోవాలి. ఇవి పాలన్నీ ఎగిరిపోవాలన్నమాట. పాలన్నీ ఎగిరిన తర్వాత అరకప్పు పంచదార వేసుకోవాలి. పంచదార మీ రుచిని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత పంచదార పాకంలాగా అవుతుంది కదా, పంచదార కరిగి కొంచెం పలచగా అవుతుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎంతో రుచికరమైన గసగసాల హల్వా రెడీ అయిపోతుంది. ఇది సమ్మర్లో ఎక్కువగా చేసుకుంటారండి నార్త్ ఇండియాలో. ఇది బాడీని బాగా కూల్ చేస్తుంది అనమాట, చాలా మంచిది కూడా. అంతేకాకుండా ఇమ్యూనిటీ లెవెల్ పెరగడానికి కూడా యూస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కొత్త రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి, తెలియకపోయినా కామెంట్లో చెప్పండి. కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నాకు నేర్పించిన ఆంటీకి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.